బద్ధకం లక్ష్యాన్ని చంపుతుంది. వాక్యం ఏం చెప్తుందంటే సామెతలు 13:12 కోరిక సంగ కాకుండా చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. అంటే ఎప్పుడు కూడా వాళ్ళ కోరికలు తీరవంట. అలానే చీమల దగ్గరికి వెళ్ళి దేవుడు నేర్చుకోమంటున్నారు. వాళ్ళు ఎంత ప్లాంట్గా, ఎంత కష్టపడుతూ, చిన్న జీవి ప్రాణి అయినప్పటికీ ఎంత కష్టపడుతూ సమకూర్చుకుంటే కష్టకాలం కోసం వాటి దగ్గర నుంచి నేర్చుకోమని దేవుడు సెలవిస్తున్నారు. మరొకటి, గర్వము మన ఎదుగుదలను ఆపుతుంది. మనం అందరం విన్నాం కదా, ప్రైడ్ కమ్స్ బిఫోర్ అ ఫాల్. ఎవరైతే గర్వంగా ఉంటారో వాళ్ళు పడిపోతారు అని వాక్యము లూసిఫర్ ద్వారా కూడా మనకి తేటగా బయలుపరిచిన. అలా గర్విష్ఠగా ఉన్న వాళ్ళని ఎంతో మంది రాజుల్ని కూడా గడ్డి తినిపించేలాగా దేవుడు చేశారు. సో గర్వం నుంచి కూడా మనం జాగ్రత్త పడాలి. మూడవదిగా, భయము మన కలలను చంపుతుంది. భయము ఎప్పుడు కూడా మనకి ఏంటంటే వెనకడిగే వేసేలాగా చేస్తుంది. అందుకని సాధించాలంటే రిస్క్ అనేది తప్పకుండా తీసుకోవాలి. భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. తర్వాత కోపము మన జ్ఞానాన్ని చంపుతుంది. అంటే మధురమైన మాట లోకాన్ని జయించేటట్టుగా, అంటే గొడవల్ని సమాధానపరుస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. గొడవ పడకుండా కోపగించుకోవద్దు. కోపమే మన శత్రువు అనేది మనం మర్చిపోవద్దు. అలానే అవమానము మన నమ్మకాన్ని చంపుతుంది. అవమానించొద్దు, గర్వించొద్దు. ఎందుకంటే ఎవరైతే తను హెచ్చించుకొని ఇతరులని కించపరుస్తారో వాళ్ళు పడిపోతారు. ఎవరైతే హెచ్చింపబడతారో వాళ్ళని తగ్గిస్తాను, ఎవరైతే తగ్గించబడతారో వాళ్ళని హెచ్చిస్తానని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఈ పంచభూతాలని, మనలో ఉన్న ఈ పంచభౌతములని అనగతొక్కితే అప్పుడే మనిషి మహనీయుడవుతాడని సంగతి మనం మర్చిపోకూడదు. ఇది సామాన్యమైన భాష అయినప్పటికీ వాక్యాల్లో మన పరిశుద్ధ గ్రంథంలో తేటగా బయలుపరిచి వీటన్నిటినీ జయించాలి. ఒకవేళ మనకి జ్ఞానము కొదువుగా ఉంటే, మన శక్తి సరిపోకపోతే దేవునితోటి ఆ శక్తిని అడిగి వీటిని జయించి మనం మంచి దేవుని బిడ్డలుగా మారాలని ప్రార్థన.